బుర్ర నర్సయ్య గౌడ్ గారు అయితే మనతో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇది చూసి కాంగ్రెస్ ఓటేశారు, అనుభవిస్తున్నారు. ఎట్లయిందంటే తెలంగాణ పరిస్థితి పెదం నుంచి పొయ్యిలబడ్డట్టున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటారా? నో, మీరు ఆ ప్రశ్ననే వేయకండి. కాళేశ్వరం స్కామ్ అసలు ఏంటి? గతంలో బీజేపీ కామెంట్ చేసింది, కానీ కాళేశ్వరం ఒక్క ముఖ్యంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందా? కాళేశ్వరం ఎందుకు, అసలు కవితని ఎందుకు సస్పెండ్ చేసి? అదంతా ఫ్యామిలీ డ్రామా. ఏం మిస్టేక్ అయి ఉండొచ్చు? తెలంగాణలో అధికారం రావడానికి అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పేది రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ ఎంత దరిద్రం అంటే, ఈడుకు రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం అంటే ఒక మసీద్ కూలబెట్టారు. పిచ్చి నా కొడుకులు, అసలు క్రిస్టియానిటీ ముస్లిం అందరూ. బండి సంజయ్ గారు అధ్యక్ష పదవిలో ఉంటే నేను బండి సంజయ్ గారు సేవా కార్యక్రమాలు చేసినా కూడా ఎందుకు ఓడిపేశారు సార్? వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ పార్లమెంట్ సభ్యుడు బుర్ర నర్సయ్య గౌడ్ గారు అయితే మనతో ఉన్నారు. సో ప్రజెంట్ తెలంగాణ పాలిటిక్స్ గురించి అయితే అడుగుదాం, అండ్ తెలంగాణలో బీజేపీ పాత్ర ఎలా ఉందో కూడా అడుగుదాం. సో నమస్కారం సార్. నమస్తే మహేష్, హౌ యు? సార్ బాగున్నా సార్, మీరు? నేను బాగున్నా, మా పార్టీ బాగుంది. ఓకే సార్, ప్రజెంట్ తెలంగాణ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అండ్ బీజేపీ పాత్ర ఎలా ఉందంటే ఏం చెప్తారు? ప్రజెంట్ తెలంగాణలో ప్రజలు నిస్పృహతో, నిరాశతో, నిర్వేదంతో ఎప్పుడు కాంగ్రెస్ పీడ వదులుతుందని లక్ష కండ్లతోని బీజేపీ కొరకు వెయిట్ చేస్తుంది. ఓకే, ఎప్పుడు ఈ ప్రభుత్వం 3 ఏళ్ళు అయిపోతుంది, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, కాంగ్రెస్ని అదే హైడ్రాతో పాటు మూసీ నదిలో కలిపి బీజేపీకి మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి. తద్వారా ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే గత 78 సంవత్సరాలుగా కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కు 10 సంవత్సరాలు ఇచ్చారు. ఈసారి బీజేపీకి ఇవ్వాలి. దేశం, ధర్మం, డెవలప్మెంట్ కొరకు పనిచేసే బీజేపీకి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇది అతిశయోక్తి కాదు, నేను బీజేపీ నాయకుడిగా చెప్పట్లేదు. అందరూ ఇక చెప్పాలంటే ఇక మన తలరాత అనుకొని భరిస్తున్నారు ఈ ప్రభుత్వం. ఓకే సార్, మీరు అలా ఎందుకు అనుకుంటారు సార్? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రజల పాలన వచ్చింది అనేసి అంటున్నారు, మీరేమో ఇంకా 3 సంవత్సరాలు ఎప్పుడైపోతుంది అనేసి మీరు అంటున్నారు. అది మీరు మహేష్, బెస్ట్ ఏంటంటే మీరు 10 మందిని ర్యాండమ్గా ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది కదా. ఇది ప్రజలను దోచుకునే పాలన, అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి పాలన, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి కరప్ట్ చేసినటువంటి పాలన. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరప్షన్, కమ్యూనలిజం, క్యాస్టిజం. ఇది కాంగ్రెస్. ఏదో గతంలో ఏంటంటే కేసీఆర్ని భరించలేక, ఆయన యొక్క అహంకారాన్ని భరించలేక ఒకసారి గుణపాఠం చెప్పాలని ఆ రోజు ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కనిపించింది, ఓట్లేశారు. ఓకే, రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అవుతుందని జన్మలో ఈసారి అనుకోలే. అదృష్టం కలిసి వచ్చింది. ప్రజలు అసలు కేసీఆర్ని మూడోసారి భరించే శక్తి లేక రేవంత్ రెడ్డి ఇది చూసి కాంగ్రెస్ చూసి ఓటేశారు, అనుభవిస్తున్నారు. ఎట్లయిందంటే తెలంగాణ పరిస్థితి పెదం నుంచి పొయ్యిలబడ్డట్టున్నారు. లాస్ట్ టైం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు, మరి ఈసారి జనాలు ఎందుకు ఓడిపేశారు అంటారు? చెప్పాలంటే ఎన్నికలు అనేది చాలా రకాలు ఉంటాయి, అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. స్థానిక ఎస్పెషల్లీ ఎంపీ ఇంకా చాలా కష్టం. మీకేం తెలుసా, ఆల్మోస్ట్ 50 to 65% ఆఫ్ ద ఎంపీస్ సెకండ్ టైం ఎన్నిక కారు. ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళు ఎక్కువ శాతం ఎన్నిక కాలేరు. ఎందుకంటే ఎంపీలు అనేది స్థానిక ఎమ్మెల్యేలు, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అందుకొరకు ప్రోయాక్టివ్ ఎంపీలు చాలా వరకు ఇబ్బంది పడతారు. సో ఏది కారణమైనా కూడా మన ఎలక్షన్లో మాకు బీజేపీ గతంలో ఎప్పుడు 5% ఉన్నది 30% వచ్చింది. మోడీ గారి యొక్క చరిస్మా అనుకోండి, నా యొక్క గుడ్ విల్ అనుకోండి, ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి పనులు అనుకోండి. డెఫినెట్లీ ఓటమి గెలుపు అనేది మమ్మల్ని కుంగించవు. నాదొకటే లక్ష్యం, బీజేపీ రావాలి. తెలంగాణలో బీజేపీ మార్కు ప్రభుత్వం
పనితీరు చూపెట్టాలనే నా లక్ష్యం. దాని కొరకు ప్రయత్నం ఉంటుంది. నిజంగా సార్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటారా? నో, మీరు ఆ ప్రశ్ననే వేయకండి. ఇప్పుడు సినిమాలో ఓ డైలాగ్ ఉంది కదా, పాండుగాడు ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను అన్నట్లు తెలంగాణ ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనేది ఫిక్స్ అయ్యారు. ఓకే. ఎందుకంటే ఇంకోటి, మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో దాదాపు 74 లక్షల ఓట్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ 50 అసెంబ్లీస్లో ఫస్ట్ వచ్చాము. ఇంకా దాదాపు 13 or 14 అసెంబ్లీలో సెకండ్ పొజిషన్ వచ్చాము. దాదాపు గెలిచినట్లే. ఇంకా గట్టిగా పనిచేస్తే ఇంకా టైం ఉంది కదా, గెలుస్తాం. సార్ కాంగ్రెస్ కూడా నిర్వీర్యం అయిపోయింది కదా. సార్ మరికొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారంటే బండి సంజయ్ గారు అధ్యక్ష పదవిలో ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయేది అనేసి కూడా అంటున్నారు. నిజమేంటారా సార్? ఇది ఒకటి చెప్పనా, గతాన్ని మనం తవ్వుకుంటే ఏమి రాదు. మనం ఏంటంటే గతాన్ని, గడిచిన కాలాన్ని మనం తిరిగి తేలేము. వర్తమానం, భవిష్యత్తు. అండ్ బండి సంజయ్ గారు కూడా యాక్టివ్ ఉన్నారు. ఒక మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మా అందరిది ఒక సైన్యం ఉన్నది, బలమైనటువంటి సైన్యం. మోడీ గారు, బీజేపీ ఒక చరిస్మానే కాకుండా, డెవలప్మెంట్ యాక్టివిటీసే కాకుండా స్థానికంగా కూడా లీడర్స్ ఉన్నారు. నేను వైస్ ప్రెసిడెంట్ అయినాక మేము కూడా ఒక 1000 మెంబర్స్ లీడర్స్. నేను గత 3 రోజుల లిస్టు చూస్తే 1000 మెంబర్స్ అర్ధబలం, అంగబలం, అన్ని రకాల నాయకత్వం ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు. మా దగ్గర ఏంటంటే రోజు తిట్టుకోం కదా, ఫోకస్ కాదు. కాంగ్రెస్లో ఏంటంటే రోజు తిట్ల పురాణం, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్లా ఉంటారు. ఎందుకంటే వరంగల్ ఒక బ్యాచ్ మీద ఇంకో బ్యాచ్, జనగామలో ఒక బ్యాచ్ మీద ఇంకో బ్యాచ్, నల్గొండలో ఒక బ్యాచ్ మీద ఇంకో బ్యాచ్, ఇట్లా రోజు తిడుతుంటే కాబట్టి లైవ్గా ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ రామచంద్రరావు గారు అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్. ఆయన యొక్క ప్రెసిడెంట్ నాయకత్వంలో మేము ప్రభుత్వానికి ఏర్పాటు చేస్తాం. ఓకే. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలు ఎవరి సైడ్ మొగ్గు చూపబోతున్నారు? లోకల్ బాడీ అనేది కాంప్లెక్స్ ఎలక్షన్స్ మహేష్. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్ ప్రభుత్వం ఉండే కదా, 95% లోకల్ బాడీస్ గెలిచారు. వేరే పార్టీలు చాలా దగ్గర నామినేషన్ కూడా వేయలేదు. గుర్తుందా? ఎస్ ఆర్ నో? ఎస్. బట్ అసెంబ్లీలో ఏమైంది? లోకల్ బాడీస్లో ఏంటంటే క్యాండిడేట్, క్యాస్ట్, క్యాష్, క్యారెక్టర్ ఇవన్నీ అండ్ అవైలబుల్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ పార్టీతో కాదు. ఎందుకంటే డేటు గ్రామ దేవతలు అంటారు. ఓకే, అండర్స్టాండ్? ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో అది వైష్ణవదేవి లేకుంటే తిరుపతి లాంటిది. ఓకే సార్, బీజేపీలో కూడా క్యాస్ట్ డబ్బు ఇవన్నీ చూస్తారంటారా? బికాస్ ఎందుకంటే బండి సంజయ్ గారిని తీయడానికి మెయిన్ రీజన్ క్యాస్ట్ అనేసి కూడా మళ్ళీ చెప్తున్నాను. బీజేపీ ఏక్ హిందూ శ్రేష్ఠ హిందూ. బీజేపీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడే ఉంటాడు, కానీ క్యాస్ట్ పరంగా ఉండదు. ఆయన ఎబిలిటీ బట్టి ఉంటుంది. రామచంద్రరావు గారు వారి సంఖ్య ఎక్కువ ఉంటుందా చెప్పండి? కట్టాడు బీజేపీ కార్యకర్త, చిన్నప్పటి నుంచి ఏబీవీపీ నుంచి పనిచేశాడు, దెబ్బలు తిన్నాడు, ఫ్రాక్చర్స్ అయినాయి, జైలుకి పోయాడు, వేలాది మంది జైలు నుంచి విడిపించాడు. అదే కదా క్రైటీరియా. అండ్ తెలంగాణలో క్యాస్ట్ పాలిటిక్స్ కంటే పార్టీ పాలిటిక్స్, క్యారెక్టర్ పాలిటిక్స్ ఎక్కువ నడుస్తుంది. ఓకే సార్, ఇంకోటి మెయిన్గా తెలంగాణలో మెయిన్ హాట్ చర్చగా నడుస్తుంది ఏంటంటే కాళేశ్వరం స్కామ్ అసలు ఏంటి? గతంలో బీజేపీ కామెంట్ చేసింది, కేసీఆర్ కాళేశ్వరం అంటే ఏటీఎం బ్యాంక్ లాంటిది అనేసి కూడా కామెంట్ చేశారు. సో అదే మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఇదంతా ఓవరాల్గా చూస్తే ఏమనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే దురదృష్టం. ఒక తెలంగాణవాదిగా, గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఒక ఉద్యమకారుడిగా మేము అందరం కలిసి పనిచేశాం. కానీ కాళేశ్వరం ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి గుదిబండ, కల్వకుంట్ల కుటుంబానికి బంగారు గుడ్డు. ఇన్ షార్ట్, ఎందుకు దీన్ని చెప్తున్నా అంటే ఈరోజు ఇంజనీర్స్ డే కూడా యాదృచ్ఛికంగా తెలుసు కదా, మన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి యొక్క జన్మదిన సందర్భం. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను, నేను కేవలం రాజకీయ నాయకుడిని కాదు, ఒక ఉద్యమకారుడికి, ప్లస్ ఒక సామాజిక దృక్పథం. అందరూ ఆర్థికంగా ఎదగాలి, రాష్ట్రం కూడా ఒక కుటుంబం. దట్ ఈస్ మై ఫిలాసఫీ. ఓకే, రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు కూడా మనం వెచ్చించే ప్రతి పైసా దానివల్ల లాభం ఉండదు. అర్థ సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నువ్వు కట్టే జేబు లేదు కాబట్టి దుబారా చేయొద్దు అనేది నా దృక్పథం. రెండో క్వశ్చన్ ఏంటంటే, మన కూడా ఒక చర్చ అయితే నేను డిస్కస్ చేశాను. సింపుల్గా 2-3 క్వశ్చన్లు వేద్దాం. కాళేశ్వరం ఎందుకు, బై పర్పస్ ఏంటి, దానికి అవసరమైన నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాం, అయ్యే ఖర్చు ఎంత, లాభం ఎంత, కట్టిన తర్వాత ఎంత
దాన్ని ఉపయోగించుకుందాం. 5 ఎందుకు కూలింది? సింపుల్. కాళేశ్వరం కానీ లేదా బిఆర్ అంబేద్కర్ ఎత్తిపోతల పథకం కానీ ఇవి 2 గోదావరి జలాల ఎత్తిపోతల పథకం. నెంబర్ 1. ఓకే. పేర్లు ఏం పెట్టాను? గతంలో దాని పేరు అంబేద్కర్ ఎత్తిపోతల ఉండే, కేసీఆర్ గారు దానికి కాళేశ్వరం పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2 ఉద్దేశం ఏంటి? గతంలో కొన్నిసార్లు బాబ్లీ మహారాష్ట్రలో ప్రాజెక్ట్ కట్టాక ఎస్ఆర్ఎస్పి ఏదైతే గోదావరి మీద ఉందో నీళ్ల వసతి తగ్గుతుంది. అదే గోదావరి ఉపనది అయినటువంటి ప్రాణహితలు ఎక్కువ ప్రాజెక్టులు లేవు. ఆ నీళ్ళని ఇక్కడ మళ్ళిచ్చి ఉపయోగించుకోవాలి. ఎస్ఆర్ఎస్పి స్థిరీకరణ చేసి ప్లస్ కొత్తగా ఉమ్మడి కరీంనగర్లో కొంత, ఆదిలాబాద్లో కొంత, ఉమ్మడి మెదక్లో కొంత, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి స్థిరీకరణ. ఇది ప్రిన్సిపల్ అండి. ఓకే. 3rd పాయింట్ ఏంటంటే అంబేద్కర్ ప్రాజెక్ట్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ప్రాణహిత లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఈ సోకాల్డ్ కల్వకుంట్ల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఈ రెండింటికి గుండెకాయ సెంటర్ పీస్ ఏంది? ఎల్లంపల్లి. ఓకే. ఎల్లంపల్లి ఏదైనా ఎక్కడి నుంచి వచ్చినా కూడా నీళ్ళు ఎల్లంపల్లి రావాలి. అక్కడి నుంచి మిడ్ మానేర్కు లిఫ్ట్ చేయాలి. మిడ్ మానేర్ నుంచి పైకి నువ్వు కొండ పోచమ్మ పెట్టినా ఇంకో పోచమ్మ పెట్టినా లిఫ్ట్ చేయాలి. దట్ ఈస్ అ థింగ్. ఎల్లంపల్లికి నీళ్లు తేవాలి. దట్ ఈస్ ద ఫిలాసఫీ. 4th, ఏదైనా కూడా ఖర్చు తక్కువయ్యే ప్రాజెక్టే చూస్తాం ఫస్ట్, ఎక్కువ అయ్యేది చూడం, లక్షల కోట్లు చూడం. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే అన్ని గోదావరి నది మీద ఫస్ట్ నీకు ఎస్ఆర్ఎస్పి 90 టీఎంసీల ప్రాజెక్ట్ ఉన్నది. ఆ నీళ్లు దాటుకొని ఎల్లంపల్లికి వస్తాయి. ఆ ఎల్లంపల్లి దాటి ప్రాణహిత ఉపనదితో కలిసి గోదావరి నుంచి కిందికి పోతాయి. కింది నుంచి వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు, ఖమ్మం జిల్లా నుంచి పోలవరం నుంచి మన ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తాయి. ఇది అయితే ఈ యొక్క ఎల్లంపల్లి ఏదైతే లీన్ సీజన్లో ఉన్నదో వర్షాలు సరిగా లేనప్పుడు నిండినప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు కట్టాలి. ఆల్రెడీ మిడ్ మానేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టారు. ఎల్లంపల్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అయిపోయింది, అంతే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలి? మొదటి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జలయజ్ఞం ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది తుమ్మిడిహట్టి దగ్గర ఉంటుందని రిపోర్ట్. తుమ్మిడిహట్టి ఎందుకు ఎంచుకున్నారంటే తుమ్మిడిహట్టి యొక్క ఎండిఎల్ లెవెల్ అంటే మినిమం డ్రా లెవెల్ 148 మీటర్స్. ఇదే మరి ఎల్లంపల్లి లెవెల్ కూడా 148. సేమ్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఉంది. అక్కడ చిన్న బ్యారేజ్ కట్టినా లేదా గ్రావిటీతో అయినా చిన్న లిఫ్ట్ సేమ్ లెవెల్ ఉంది కాబట్టి ఒక 5 మీటర్ల లిఫ్ట్ పెట్టుకున్నా కూడా వస్తుంది. నెక్స్ట్ ఎంత నీళ్ళు ఉన్నాయి? అప్పుడు ఇచ్చిన లెక్కల ప్రకారమే 165 టీఎంసీలు ఉన్నది. ఇప్పుడున్న లెక్క అప్పుడు కూడా ఉంది. ఎల్లంపల్లిలో ఓన్లీ అక్కడి నుంచి వస్తాయి, అసలు లేవా నీళ్ళు? ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తాయి. కడెం రిజర్వాయర్ నిండితే ఎల్లంపల్లికి వస్తాయి. గత 10 సంవత్సరాల్లో చూసాం ఎల్లంపల్లికి నీళ్లు వరద ఎక్కువైపోయి కిందికి వెళ్ళిపోతుంది, అవును కదా. సో దానికి ఇంకో క్వశ్చన్, బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్ర అడ్డుపడుతుంది. మహారాష్ట్ర ఏం అడ్డుపడ్డది? కాంగ్రెస్ టైంలో వాళ్ళు చెప్పింది, తర్వాత టీఆర్ఎస్ వచ్చినాక చెప్పింది ఏంటంటే 152 వీళ్ళు అడిగారు, లేదు 148 వరకు మీరు కట్టుకోండి. 152 అయితే మాకు బ్యాక్ వాటర్స్ దాంట్లో ఎక్కువ సబ్మర్జ్ అయిపోతుంది, రైతుల గొడవ పెడతారు అనే ఉద్దేశం 148 వరకు కట్టుకోవాలి. 148 కడితే అది రిజర్వాయర్ కాదు కదా, ఓన్లీ బ్యారేజ్. అదేదో 100 టీఎంసీలు రిజర్వాయర్ కాదా. 148 కడితే 2 టీఎంసీలు పాండేజ్ అంటారు ఉంటుంది. 150 కడితే 6 టీఎంసీ ఉంటుంది. అక్కడ 5 టీఎంసీ ఉన్నా 6 టీఎంసీ ఉన్నా మనకు కావాల్సింది ఫ్లో అయ్యేటప్పుడు ఎంత ఎత్తుకుంటాం. సో కేసీఆర్ గారు వచ్చినాక బమ్మిని తిమ్మి ఇక్కడ నీళ్లు లేవు, మహారాష్ట్రలో ఏదో ఒప్పందం చేసుకొని వచ్చిన ఒప్పందం కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా అదే చెప్పాడు, 148 ఉంది కట్టుకోండి. ఇంకోటి ఏంటంటే 9 ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలు గ్రావిటీ వల్ల మళ్ళీ అదనంగా ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంటుంది. సో 9 టు ఎల్లంపల్లి దాన్ని కేసీఆర్ గారు దాన్ని చెత్తబుట్టలు వేశారు. వేసి కొత్తగా మేడిగడ్డ అని మొదలుపెట్టారు. మేడిగడ్డ ఏంది? అక్కడ వాటర్ ఎక్కువ అవైలబుల్ ఉంది. మేడిగడ్డ ఎందుకు కిందికి పోతే ఇంకా వేరే టీఎంసీలు ఉంటుంది. నాకు సినిమా డైలాగ్ ఉంది కదా, ఎప్పుడొచ్చినావు కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని. గోదావరిలో
నీళ్ళు ఎన్ని ఉన్నాయి కాదు, మనం ఎన్ని నీళ్లు ఎత్తగలము అనేది. సో మేడిగడ్డ దగ్గర వాప్కోస్ అని దాంట్లో కేసీఆర్ గారు దిట్ట కదా ఇది ప్రచారంలో చేయటం, ఒంటెలు గుర్రాలు ఏం సాధించినాం? అదే 148కు అప్పుడు వాళ్ళు అదే స్టాండ్ ఉన్నారు, ఇప్పుడు అదే స్టాండ్ ఉంది. ఒంటెలు గుర్రాలు ఏనుగులు వేసుకొని వచ్చారు, అయిపోయింది. మేడిగడ్డ దగ్గర కట్టారు, అక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయి. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారము, ఎల్లంపల్లి 100 లెవెల్ నుంచి 148 లెవెల్ అంటే 50 మీటర్ల లిఫ్ట్. సో 3 బ్యారేజీలు, 3 లిఫ్టులు. మరి ఈ యొక్క 5 ఏళ్లలో మీరు లిఫ్ట్ చేసింది ఎంత అంటే 30 టీఎంసీ, 160 టీఎంసీలు ఇక్కడ గ్రావిటీ ద్వారా వచ్చేది వదిలిపెట్టి ఒకట. సో నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఒక డాక్టర్ అయినప్పటికీ కూడా నేను ఒక రైతు బిడ్డ కాబట్టి ఇరిగేషన్ అనేది గుండెకాయ లాంటిది. 40-50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. తెలంగాణ సస్యశ్యామలం కావాలి. ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టడం తప్పు నేను ఎప్పుడు పట్టలేదు. దాని గురించి కరప్షన్ కూడా ఎక్కువ మాట్లాడలేదు నేను గతంలో. మనం ఎందుకు అంటే సులువుగా అయ్యే ప్రాజెక్టు వదిలిపెట్టి ఎందుకు పోయాము? సరే, నాకు తెలుసు కేసీఆర్ గారి మెంటాలిటీ ఏంటంటే ఆయన గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఏ ప్రాజెక్టును ముట్టుకోలేదు. ఓకే, దట్ ఈస్ బిగ్. ఎందుకంటే పేరు వాళ్ళకు వస్తుంది. అదేంటి సార్ అంటే అది మెంటాలిటీ. మీకు తెలుసు, మీకు తెలియదు. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ అంటే ఆయనకు అయిష్టం, పేరుకి బయట చెప్పినా కూడా. అందుకొరకు అంబేద్కర్ పేరు పెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. అదే మేడిగడ్డ కూడా అంబేద్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టవచ్చు కదా. అర్థం చేసుకోండి లాజిక్. బిఆర్ అంబేద్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ అదే గోదావరి కదా, పైన కడితేనే కింద కడితే. ఓకే, మైండ్ సెట్ మీకు తెలియదు. అంటే ఎవరు పేరు పెట్టడం ఆయనకు ఇష్టం ఉండదు. అందుకొరకు ఆయన ఆయంలో అన్ని దేవుళ్ళ పేర్లే పెట్టారు. ఎందుకంటే దేవుళ్ళు పెడితే సెంటిమెంట్తో వేరే పేరు పెట్టారని మేడిగెట్టు కట్టారు, సినిమా చూపెట్టారు. ప్రపంచంలో అతిపెద్ద ఇంజనీరింగ్ ఫీట్ అయింది. కాటన్ బ్యారేజ్ ఎప్పుడు కట్టిందండి? ధవళేశ్వరం దగ్గర. జస్ట్ ఇమాజిన్, కాటన్ బ్యారేజ్ ఎప్పుడు కట్టారు? ఓకే, జస్ట్ ఇమాజిన్. చాలా స్వాతంత్రం రాకముందు. దాని తర్వాత ఏదో మరామతులు వస్తే 47 ఇయర్స్ అయింది. ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. 1,00,000 కోట్లు పెట్టి కట్టింది. ఎందుకు పోయిందంటే బ్యారేజ్ వేరు, రిజర్వాయర్ వేరు. బ్యారేజ్ అనేది ఓన్లీ ఉసుక మట్టి మీద కడతారు. దాంట్లో రిజర్వాయర్గా వాడొద్దు. రిజర్వాయర్గా వాడితే ఆ వాటర్ సీపేజ్ అయిపోయి కింద రాఫ్ట్కు అన్ని పొక్కలు పడతాయి. అదే జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది మీరు నీళ్లు పెడితే మొత్తం కొట్టుకపోతుంది అని రిపోర్ట్ ఇచ్చింది. ఓకే, మరి 1,00,000 కోట్లు ఎట్టుకోవాలి. నేను అదే వాదించాను. ఇప్పుడు పంటలు తీసుకుందాం. మరి కాళేశ్వరం కోల్పోయి అంటే కుంగిపోయి 2023లో మరి 2023లో 270 మెట్రిక్ టన్నుల పంట పడి 1,00,000 మెట్రిక్ టన్నుల పంట ఎట్లొచ్చింది? మరి ఈ సంవత్సరం ఎస్టిమేషన్ 300 లక్షల మెట్రిక్ టన్నులు ఎట్లొచ్చింది? కాలం నుంచే పండితే. యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే అదృష్టంగా మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో వచ్చారు. మీరు ఒక్కసారి కోరిలేషన్ చూడండి. నేను పార్టీ పరంగా చెప్పట్లేదు. ఓకే, కోరిలేషన్ ఎందుకు పంట తగ్గలేదు, పెరిగింది కాళేశ్వరం కుంగిపోయినాక. అసలు కాళేశ్వరానికి ఒక 1000 ఎకరాల సొంత ఆయకట్టు కూడా ఇంతవరకు డిఫైన్ లేదు కాలువల ద్వారా. ఓకే, ఎస్. ఏంటంటే మీరు 2014 నుంచి చూస్తారు, ఎక్కడైనా కరువు చూసారా? ఎలక్ట్రిసిటీ కొరత చూసారా? లేదు. మన రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ కొత్తగా ఏమన్నా థర్మల్ పవర్స్ కట్టినరా? ఎక్సెప్ట్ ఎన్టీపీసీ మన మోడీ గారు స్టార్ట్ చేసిన తప్పితే కొత్తగా కట్టారా? లేదు, లేదు. కరెంటు కోత లేదు. ఎందుకు లేదు? దాదాపు 20,000 మెగావాట్లు అయినా కూడా కొరత లేదు. ఇదివరకు 10-12,000 మెగావాట్లు వాడినా కూడా మీకు ఇండస్ట్రీలో ధర్నా చేయలే ఇక్కడ. గుర్తుందా మహేష్? ఎస్ ఎస్ సార్. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత బొగ్గుల నిల్వలకు ఏమైనా సమస్య ఉందా? లేదు సార్. అదేవిధంగా ఇదివరకు నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్టివిటీ లేదు. మోడీ గారు వచ్చిన తర్వాత గ్రిడ్ కనెక్టివిటీ ఇచ్చారు. మోడీ గారు వచ్చాక మన రాష్ట్రానికి, నేను ఎందుకంటే ఎంపీగా ఉన్నా కాబట్టి ప్రతిదీ నాకు ఇంట్రెస్ట్ ఇరిగేషన్, 70,000 కోర్స్ ఇప్పించారు ఉదయ్ స్కీమ్ కింద. ఈ సబ్స్టేషన్లు ఇవన్నీ ఇచ్చేది ఆయన్ని. ఇంకోటి మోడీ గారు వచ్చిన తర్వాత యూరియా కొరత ఉందా? ఈ దరిద్ర కాంగ్రెస్ వచ్చిన సార్ తర్వాత మరి కామెంట్ చేస్తున్నారు సార్, ఇప్పుడు యూరియా కొరత రావడానికి బికాస్ ఆఫ్ ఓన్లీ బీజేపీ అనేసి. బీజేపీ ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఉందా? జస్ట్ ఇమాజిన్.
లేదు కానీ తెలంగాణలో వచ్చింది కదా సార్. తెలంగాణ ఎందుకు వచ్చింది? ఈ దరిద్రులు యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు కాంగ్రెస్. దాదాపు లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముకున్నారు. మీకు తెలుసా, ఒక్కొక్క యూరియా బస్తా మీద 2000 సబ్సిడీ ఉంటుంది రఫ్లీ. ఓకే. అదే బయట ప్లాస్టిక్ ఇండస్ట్రీకి వాడతారు, కెమికల్ ఫ్యాక్టరీస్ వాడతారు, గ్లూకు వాడతారు, ఫెవికాల్ లాంటి దాంట్లో ఈ ఎక్స్ప్లోజివ్ ఉంటుంది కదా, నైట్రేట్ అంటారు, దానికి వాడతారు. ఈ బయట ఇండస్ట్రీస్ అందరూ వేరే రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి వచ్చి బ్లాక్ మార్కెట్లో తీసుకుపోతున్నారు. ఎందుకంటే వాడు బయట 2500 బస్తా కొనాలి. ఓకే. మరి అదే తమిళనాడు బీజేపీ గవర్నమెంట్ ఉందా? లైన్లు కనిపించినాయా? కేరళ బీజేపీ గవర్నమెంట్ ఉందా? మరి పంజాబ్లో బీజేపీ గవర్నమెంట్ ఉందా? ఓకే. జార్ఖండ్లో ఉందా? వెస్ట్ బెంగాల్లో ఉందా? జస్ట్ వీళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్. ఎంత దరిద్రం అంటే, ఆఫ్టర్ ఆల్ వచ్చినది ఎంత కావాలి, ఎంత మీ స్టాక్ ఉన్నది, ఎంత తెప్పించుకుందాం, మొదలు స్టాక్ ఉన్నది బ్లాక్ మార్కెట్లో అమ్మేశారు. ఇప్పుడు కేంద్రం ఏమంటుంది, అరే నీకు కావాల్సింది 7 లక్షల మెట్రిక్ టన్నుల కదరా భయ్, మేము 9 lakhs మెట్రిక్ టన్ ఇస్తా ఇంకా సరిపోవట్లేదా ఉంటుంది అని వాళ్ళు తలపట్టుకుంది. అందువల్ల సూక్ష్మంగా పోతే ఈ యొక్క కాళేశ్వరం స్టోరీ ఇది. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇది సిబిఐ మరి ఈ కేసుని సీరియస్ గా తీసుకునే ఛాన్స్ ఉందంటారా మరి? ఇప్పుడు ఏమైందంటే దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి, కేసీఆర్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ మిలాఖత అయిపోయారు. వై ఐఎమ్ టెలింగ్ ఇస్, మీరు ఒకటి విశ్లేషణ చేయండి యాజ్ ఎ జర్నలిస్ట్. రేవంత్ రెడ్డి ఇంత మంగమ్మ శబ్దాలు చేసిండు కదా, ఎలక్షన్ ముందర జైల్లో పెడతా, మన్ను వేసాలు పెడతా. గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది కదా, ఆల్మోస్ట్ 20 months దాటింది కదా, 21 months. ఈరోజు బిల్డింగ్ నేను ఏమైనా కాంట్రాక్ట్ ఇస్తే ఒక క్రాక్ వస్తే ఒక ఎఫ్ఐఆర్ చేయం. 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు ఒక బ్లాక్ 7 మొత్తం కుంగిపోయి మొత్తం కూలిపోయేటట్టుంటే ఒక్క ఎఫ్ఐఆర్ అని నమోదు చేసిండో చెప్పండి. అదే ఏదైతే బాహుబలి పంప్స్ అన్నాయి మొత్తం గోడలు కూలిపోయి మునిగిపోయినాయి. అప్పుడంతా పోలీసు 2 సంవత్సరాలు పోలీసులు పెట్టి ఎవరిని రానియకుండా కేసీఆర్ గారు చేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ అయిందా? విజిలెన్స్ కమిటీ దర్యాప్తు అయింది, కరప్షన్ అయింది, కూలిపోయింది అని సాక్షాత్ కనిపిస్తుందిగా. ఎఫ్ఐఆర్ చేయాలన్నా ఘోష్ కమిటీ అని సినిమా చూసేసింది. ఎందుకంటే అల్టిమేట్లీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది వాళ్ళు తిట్టుకున్నట్లు నటిస్తున్నారు కానీ మిలాఖత్ అయిపోయి సెటిల్మెంట్, మీరు అంత దోచుకున్నారు మాకెంత ఇస్తారు. రేపు బీహార్ ఎలక్షన్ కూడా కేసీఆర్ గారు 1000-2000 కోట్లు ఆయన మొఖాన పడేస్తారు, రాహుల్ గాంధీ మొఖాన. అండ్ నాకు తెలిసిన సమాచారం క్లియర్గా రాహుల్ గాంధీ గేవ్ ఏ క్లియర్ ఇన్స్ట్రక్షన్ టు రేవంత్ రెడ్డి, నువ్వేమైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకో, కానీ ఆయన మీద ఎఫ్ఐఆర్ చేస్తే యూ విల్ నాట్ బీ ఇన్ దట్ పొజిషన్ అండి. ఓకే. ఎఫ్ఐఆర్ చేయడానికి దమ్ము ధైర్యం లేదు కానీ ఒక మీసాలు పెట్టుకొని తిరుగుతావు. నీ ఓఆర్ఆర్ గేట్ అయింది, దాని మీద ఎఫ్ఐఆర్ ఉందా? ఈరోజు ప్రతి మంత్ ఎంత కలెక్ట్ అవుతుంది? 7,000 కోట్లు 30 సంవత్సరాలకు ఇచ్చారు. ఈవెన్ విత్ ఇన్ 5-6 years మొత్తం రికవర్ అయ్యేటట్టు ఉన్నాయి. మీరు ఆలోచించండి, ఇద్దరు కుమ్మక్కైనరా లేదా? మొత్తం దాన్ని చేసి ఎవిడెన్స్ అంతా మాయం చేసి ఇప్పుడు ఘోష్ కమిటీ ఏంది, ఒక్కడన్నా దోషాన్ని నిలబెట్టిందా? నిన్ను కూడా 15 రోజులు దాని మీద పెడితే అదే రిపోర్ట్ ఇస్తావు. కుంగిపోయింది, కూలిపోయింది, అవకతవకలని, కన్స్ట్రక్షన్ క్వాలిటీ లేదని అంతా కనిపిస్తుంది. యూ హ్యావ్ టు పిన్ పాయింట్ పీపుల్ కదా. ఫలానా వ్యక్తుల మీద కేసులు పెట్టండి. ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 1000 కోట్లు వెళ్తాయా చెప్పండి? అదే కదా సార్. ఆ ఈఎన్సీ దగ్గర సోలార్ పవర్ ప్లాంట్ 1000 ఎకరాల్లో, అది బయటకు వచ్చిందా? ఎంత దొరికిందో? ఏసీబీ రైడ్ చేశారు కదా, ఆ బంగారం కానీ, గోల్డ్ కానీ, క్యాష్ కానీ జప్తు. 2-3 ఆఫ్టర్ ఆల్ ఈ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 500 కోట్లు వచ్చినాయి. మీరు పేపర్లో చూడలే? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫ్టర్ ఆల్. ఆ డబ్బులు రికవర్ చేశారా? అంటే రగిలిపోతుందండి ఒక ఉద్యమకారుడిగా. ఎంతమంది బలిదానాలండి. మేమందరం ఆస్తులు అమ్ముకొని, ప్రాక్టీస్ వదిలిపెట్టుకొని తెలంగాణ వస్తే అన్ని వర్గాలకు న్యాయం అవుతుందంటే ఒక కుటుంబం 1,00,000 కోట్లు సంపాదించడానికి కాదు కదా, తప్పు కదా. తిను 5,000 కోట్లు తిను, 10,000 కోట్లు తిను, ఏం చేసుకుంటావు? అంతా సగం బినామీ పేరు మీదే కదా. రేపు నెక్స్ట్ టైం పవర్ రాకుంటే లక్ష్మీ పార్వతి లాగా ఉన్నదంతా బినామీలు తింటారు కదా, ఇస్తారా? ఓకే. కనీసం మీలాంటి వాళ్ళకు ఎంతమంది జర్నలిస్టులు మహేష్ ఎలక్షన్ అది ఉద్యమంలో రక్తంతో ఆర్టికల్ రాశారు, కెమెరాలు పలగొట్టుకున్నారు, తలకాయలు పలగొట్టుకున్నారు. ఒక్క జర్నలిస్ట్ కానీ ఒక కెమెరా కొనిచ్చినవా? లేదు సార్.
ఒక్కటికన్నా ఓ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావా? ఒక్కటికన్నా ఓ 150 స్క్వేర్ యార్డ్ల ప్లాట్ ఇచ్చినావా? నాకు ఎంత బాధ ఉండాలి ఉద్యమకారుడిగా. నేను అనేక సార్లు మొరబెట్టుకున్నా. ఒక 500 కోట్లు తెలంగాణ ఉద్యమకారులకు పక్కకు పెడదాం సార్. చనిపోయారు పిల్లలు, జుట్టు ఊడిపోయింది, ఆడు ఎగ్జామ్ రాసి వాళ్ళు కూడా మర్చిపోయిండు. జర్నలిస్టులు ఉన్నారు, 10% డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇద్దాము, కష్టపడ్డ వాళ్ళకి ఇద్దాం. ఏమో ఒకటి అనేసి అంటున్నావు కాంగ్రెస్ బీఆర్ఎస్, కానీ బయటికి మాత్రము వాళ్ళు శత్రువులాగా అనిపిస్తున్నారు. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరంది కావచ్చు, అదే కదా, హైడ్రా కావచ్చు. నువ్వు గుర్తు చేసినావు. ఫోన్ ట్యాపింగ్ ఇంతవరకు ఏమైనా వచ్చిందా? అదే సార్, క్లియర్ కట్ ఎవిడెన్స్ ఈజ్ దేర్. ఎవిడెన్స్ మొత్తము సెటిల్మెంట్ చేసుకోవాలి, ఎవిడెన్స్ నాశనం చేయాలి. దాన్ని కూడా మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఇక మాతో కావట్లేదు సిబిఐకి. అప్పుడు సిబిఐ ఏం చేస్తుంది? మీకు ఉంది కదా, మన మమతా బెనర్జీ ఏదో మన మెడికల్ కాలేజ్ క్రైమ్ అయితే క్రైమ్ సీన్ అంతా తుడిచేసి ఖరాబ్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐకి ఒప్పచెప్పింది. అప్పుడు సిబిఐ వచ్చి క్రైమ్ సీన్ అంతా ఎవిడెన్స్లన్నీ మాయం చేసిన తర్వాత సిబిఐ వచ్చి అది వెతికి చేసే వరకే అవుతుంది. అదే ఫస్ట్ డే చేయొచ్చు కదా. ఫోన్ ట్యాపింగ్ మల్టీ స్టేట్కి సంబంధించింది, ఫస్ట్ డే ఇవ్వచ్చు కదా. సెటిల్మెంట్. వీళ్ళు కేవలం ఉత్తుత్తి తిట్టుకోవటం. జనాలు గొర్రెలు అంటారు మొత్తానికి. అంతే చేస్తున్నారు వీళ్ళు. సిద్ధాస్తులు కదా. రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్ పబ్లిసిటీ, డైవర్షన్ ఈక్వలే కదా. ఓకే సార్. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు బీజేపీ వస్తే మన బండారు మొత్తం ఇక స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఆ పవర్ వేరే ఉంటుంది కదా, అంతా తీస్తారా భయ్. నేనున్న కాలం నేను ఉంటా, నన్ను మీరు టచ్ చేయొద్దు. నీకేమన్నా ఉంటే మీ సంపాదించిన దాంట్లో మీరు దోచుకున్న దాంట్లో కొంత మీకు ఇచ్చేస్తాం. ఆయన హ్యాపీ. మళ్ళీ నేను వచ్చింది అనుకో, నేను టచ్ చేయము. సార్ ఇంకోటి కన్ఫ్యూజన్ ఏంటంటే కవిత కేసీఆర్ గొడవ. అసలు కవితని ఎందుకు సస్పెండ్ చేశారండి కూడా అది కన్ఫ్యూజన్ ఉంది. ఇంకోటి కవితని కాపాడేది కూడా బీజేపీ అనేసి కూడా అంటున్నారు సార్. నీకు ఆపేది ఏమున్నది? కవిత తీసుకుపోయి జైల్లో పెడతారు. అదంతా ఫ్యామిలీ డ్రామా. మీకు ఒక 6 నెలల తర్వాత తెలుస్తుంది. కొత్త పార్టీ కూడా పెట్టబోతుంది తెలంగాణ. ఇప్పుడు కుయ్యికై ఉందా ఇప్పుడు? ఏమో సార్ చేస్తున్నారు కదా బయటకు వచ్చైతే. లేదు, గత 10 రోజులుగా మళ్ళీ ఏమైనా చప్పుడు ఉందా శబ్దం? ఆల్ పైసలు పవర్ కొరకు ఫ్యామిలీ డ్రామా అంటారు అంతే, అంత మించి ఏం లేదు. ఓకే, ఫ్యామిలీ డ్రామా. నాకెందుకో దాంట్లో అనిపించింది ఏంటంటే హరీష్ రావుని ఇమేజ్, హరీష్ రావుని ఏంటంటే మాకు కేసీఆర్ చెప్పేది మాకు, ఎందుకంటే నాకు రాజకీయ గురువు కదా ఏదైనా కూడా. అయితే చెప్పేది డాక్టర్ సాబ్, ఎవరన్నా బద్నాం చేయాలంటే ఫస్ట్ కుక్కను చంపాలంటే మామూలుగా చంపితే అయ్యో పాపం అంటారు. అది పిచ్చి కుక్క అని మనం ముద్ర వేసినాక చంపితే అందరూ చప్పట్లు కొడతారు. ఎందుకు హరీష్ని టార్గెట్ చేయటంలో మొదలు అన్న మీద అన్నది, ఇప్పుడు అన్న మీద టచ్ చేయట్లే. ఓకే, గుర్తుందా? అదే సార్, హరీష్నే టార్గెట్ చేస్తుంది. అంటే హరీష్ని కరప్ట్ ఫెలో, హరీష్ పబ్లిక్ ఇమేజ్ డౌన్ చేయాలి అనేది లక్ష్యం కనిపించట్లే. నీ కొట్లాట మీ అన్నతో మీ నాయనతో ఒక మాట అందా? లేదు సార్. సార్ ఇదంతా జరుగుతున్నా కూడా మరి కేసీఆర్ బయటికి ఎందుకు స్పందించట్లేదు? ఫామ్ హౌస్ నుంచి బయటకు కూడా రావట్లేదు అని కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే పాలిటిక్స్ అది. ఓకే, రియాక్ట్ అవ్వట్లేదు అంటారు మొత్తానికి. రియాక్ట్ కాడు, జనరల్ ఎందుకు అవుతాడు? నడిపించేదే వారు కాబట్టి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాము చూడండి అనేసి కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. నిజంగా వస్తారా సార్ వాళ్ళు? ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మర్చిపోలే. వాళ్ళకున్న అధికార బలం, కరప్ట్ మనీ, 1,00,000 కోట్లు, అది వాళ్ళలో ఇంకా మీరు కనిపించారా? ఏమాత్రం ఒక ఇంచంత అహంకారం తగ్గిందా? దట్ ఈస్ మనీ పవర్. ఓకే, అర్థమైంది కదా. అందుకొరకు ప్రజలు మర్చిపోలే. ఇప్పుడు ఏమవుతుందంటే మీటింగ్ పెడితే ₹1 కోటి పంపిస్తారు, జనాలు పోగు చేస్తారు, హైప్ ఉంది. ఇప్పుడు 40-50 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు డిఫరెంట్ పేరు మీద. మీది కూడా అట్లా ఏమన్నా ఉందో లేదో నాకు తెలియదు. లేదు సార్, మాది అట్లా లేదు కదా. హైడ్ ప్రాక్సీ టీవీస్, ప్రాక్సీ ఛానల్స్, ప్రాక్సీ అకౌంట్స్ వేలాది కొద్ది పెట్టుకొని అపోజిషన్ పార్టీని తిట్టడం, బూతులు మాట్లాడటం. ఒక బూతు పురాణం మొదలుపెట్టారు. ఎవరన్నా సబ్జెక్టు మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాళేశ్వరం మీద మాట్లాడితే జవాబు చెప్పట్లే, బూతులు మాట్లాడుతుంది, అసభ్యకరమైనటువంటి బూతులు.
ఆ లెవెల్కి మనం దిగజారలేము. కానీ దానికి కూడా గుణపాఠం ఉంటుంది. ఏం గుణపాఠం ఉంది సార్? బూతులు మాట్లాడేటోళ్ళే పై స్థాయికి ఎదుగుతున్నారు కదా! అదే కదా! గుణపాఠం అన్ని రకాలుగా అన్ని సార్లు పనిచేయరు కదా! ఓకే. అది ఎప్పుడప్పుడు దెబ్బ కొడతది. ఓకే. సార్ మరి భువనగిరి ప్రజలకి బై ఎలక్షన్స్ అని వస్తే ఇన్ కేస్ ఎలా ఉంటదంటారు? మేము గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. హ్మ్. భువనగిరికి బై ఎలక్షన్స్ ఎందుకు వస్తాయండి? ఏమో సార్ మేబీ రాజీనామా కూడా జరగచ్చేమో. అంత ధైర్యం ఎవరికి లేదులేండి. కాంగ్రెస్ అందరికీ తెలుసు హ్మ్. డిపాజిట్ కూడా రాదని. ఎవ్వడు రాజీనామా చెయ్యడు. మీరు అది ఏది భారతీయుడు సినిమా లాగా కమల్ హాసన్ లాగా తీసుకుపోయి కత్తి పెట్టినా కూడా ఆయన చేయడు. ఓకే. సార్ బనకచెర్ల ప్రాజెక్ట్ కూడా ఒకటి కన్‌ఫ్యూజన్ ఉంది సార్. ఏంటి సార్ అదసలు? టు బి ఫ్రాంక్ ఏంటంటే ఒక గోదావరి కానీ కృష్ణా కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత జగన్ కేసీఆర్ పుణ్యం అంటూ అది 2 ట్రిబ్యునల్స్ కింద అథారిటీస్ కింద పోయినాయి. ఓకే. సో అథారిటీస్ పోయినాక ఇప్పుడు అప్పర్ స్ట్రీమ్ ఉందా మన స్టేటు పర్మిషన్ లేకుండా బనకచెర్ల కానీ ఏ చెర్ల కానీ కట్టలేము. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా దానికి నిరాకరించదు. సరే కూటమి ప్రభుత్వం అయినా కూడా కేంద్ర ప్రభుత్వం. మేమేమంటున్నాం అంటే సరే పక్కన ఉన్నది కూడా మన రాష్ట్ర భారతదేశమే కాదు కాబట్టి వాటాలు క్లియర్గా ఫిక్స్ చేయండి. గోదావరిలో మాకెంత, మా వాటా ఎంత, ఎక్కడెక్కడ వాడుకోవాలి, తర్వాత వాళ్ళకెంత, లీన్ పీరియడ్లో ఎవరు ఎంత వాడుకోవాలి. అంటే ఏమైందంటే గోదావరి మీకు తెలుసా మహేష్, గత 10-12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం 1500 నుంచి 3000 టీఎంసీలు సముద్రంలో పోతుంది. మాకు ఎట్లా ఉందంటే పొయ్యేదాన్ని ఆపుకునే స్థితి లేదు, ఉన్నదాన్ని ఎత్తుకునే స్టేట్ లేదు. కానీ కేవలం ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నది ఏంటంటే ఈ సెంటిమెంట్ అని ఒక ఆయింట్మెంట్ రాజకీయాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దిట్ట కదా బనకచెర్ల. యాక్చువల్ ఏంటంటే అత్యంత ప్రమాదకరమైంది జగన్ టైంలో కేసీఆర్ గారు దగ్గరుండి కట్టించింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఓకే. మోస్ట్ డేంజరస్. మాకు శ్రీశైలంలో అరౌండ్ 210 టీఎంసీ రిజర్వాయర్ కెపాసిటీ. డైలీ 8 టీఎంసీ దే కెన్ లిఫ్ట్. నెల రోజుల్లో రిజర్వాయర్ ఎంప్టీ చేయగలరు. దానికి కేసీఆర్ గారు కేవలం కమిషన్ కక్కుర్తి అది ఇచ్చింది మెగాకు. ఆ కమిషను ఈయన తీసుకుంటట్టు. ఎంత కక్కుర్తి అండి. ఆ టైంలోనే నేను ఎంపీగా ఉన్నా, సార్ మాజీ ఎంపీ కూడా అదే పార్టీలు ఉన్నా, అనేక సార్లు స్లిప్పులు ఇచ్చి పంపించాను. చాలా నష్టం జరుగుతుంది. ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ టీం ఉంటే వాళ్ళతో చెప్పించాను. సంబంధిత మంత్రులకు కూడా కొందరికి, ఇక పేర్లు చెప్పను కానీ, అన్నామని చెప్తే వింటారే, ఆయన చెప్తే వింటాడా నీకు తెలియదా, ఎంత బాధేస్తుంది మహేష్. ఓకే. నేను పాలిటిక్స్, నేను కేసీఆర్ మీద అగౌరవంతో మాట్లాడుతుంది. నేను ఓన్లీ పొలిటికల్గా మాట్లాడుతుంది, పాలసీ ఇష్యూ మాట్లాడుతుంది. నీకు అప్పుడు కూడా చెప్పాను, 4000 కోట్ల బతుకమ్మ చీరలు ఖర్చు పెట్టాం. బతుకమ్మ ప్లస్ ఈ రంజాన్ తోఫా ఏమన్నా వచ్చిందా అంటే చెప్పండి. జోక్ అయిపోయింది. 4000 కోట్లు పెట్టి దాన్ని పెట్టినాం కానీ ఒక్క హాస్పిటల్ కట్టినరా హైదరాబాద్లో? నేను చదువుకున్న ఉస్మానియా ఎట్లా ఉందండి? పశువుల కొట్ట ఉందా, ఇంకా క్లీన్గా ఉంటుంది. సార్ మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది కదా, మేము చాలా తెచ్చినాం అనేసి కూడా అంటున్నారు. భూమి రేట్లు పెంచినాము, రోడ్లు వేయించినాము, అన్ని మరమ్మతులు చేయించినాము అనేసి, అన్ని స్కీమ్స్ తెచ్చామనేసి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి 7 లక్షల కోట్ల అప్పు కూడా అయింది కదండి. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ పర్ఫామ్ ఏం చేయలేదు నేను చెప్పట్లే. ఎవరితో చేసినావు, మా బడ్జెట్ ఎంత, ఎంత అప్పు చేసావు, సింపుల్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఏంటి. ఇప్పుడు నేను నల్గొండ పుట్టిన పెరిగిన. ఎస్ఎల్బిసి అనే ప్రాజెక్ట్ ఉంది. 9 కిలోమీటర్లు టన్నెల్ పెండింగ్ ఉంది. 4,50,000 ఎకరాలు బై గ్రావిటీ. ఒక్క యూనిట్ కరెంటు లేకుండా మనకు నల్గొండకు వస్తుంది. 4 లక్షలు చిల్లర ఎకరాలే కాకుండా దానికి మళ్ళీ అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ దాంతో 1,00,000-2 లక్షల ఎకరాలు లాభం అవుతుంది. దానికి అయ్యే ఖర్చు మేబీ నేను అనుకుంటా 2-3 వేల కోట్లు. ఓకే. 1,00,000 కోట్లది మేడిగడ్డని నీళ్ళెత్తి ఎత్తి ఎత్తి మళ్ళీ పోసి అదో జోక్ అయిపోయింది. ఓకే. ఎవరైనా సపోజ్ నీ ఇంటి పైసలు అయితే నువ్వేం చేస్తావు? అంతే, జాగ్రత్త పెట్టుకుంటాం. ఓన్లీ కమిషన్ కొరకే కదా. వాళ్ళ పాత ప్రాజెక్ట్ చేస్తే పేరు రాదు, కొత్త ప్రాజెక్ట్ అయితే మెగా ప్రాజెక్ట్ ఉండాలి పేరు. ఓకే. ఇప్పుడు ఇది నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళు
ఆలోచించండి. నేను పొలిటికల్గా స్పీచ్ ఇవ్వట్లేదు. ఉమ్, జస్ట్ థింక్, సపోజ్ యు ఆర్ ఏ సీఎం, లేదా యు ఆర్ ఏ ఫ్యామిలీ హెడ్, నీ దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఎంత బాధేసి ఓ చదువుకున్న వ్యక్తి, ఓ ప్రొఫెషనల్, అన్నీ తెగేసి తెలంగాణ ఉద్యమంకు వారితో కలిసి పనిచేశాము. ఎస్, తింటే తిను, పాలిటిక్స్లో నువ్వు 5,000 కోట్లు తిను, ఉద్యమం చేసినందుకు 10,000 కోట్లు తిను, ఎంతమంది అండి? అదే మాకు పొజిషన్ కాన్షియస్ ఉంటే ఈరోజు ఉద్యమకారులందరినీ లక్షాధికారులన్నా చేస్తుంటాం మేము. జర్నలిస్ట్ ఆఫ్టర్ ఆల్ నేను చెప్పాను 2 లక్షలు సార్, కెమెరా కొనుక్కుంటాడు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడు, ఆ లైఫ్ ఐడియా బతుకుతాడు. పంజాబ్ వాడికి పోయి 10 లక్షలు 5 లక్షలు. ఓకే సార్, మరి ఇది ఒకటి కన్ఫ్యూజన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందా? ఒకటి చెప్పనా, సపోజ్ మేము ప్రభుత్వానికి వస్తే రేపు మీ అందరి సహకారంతో బీజేపీ, నీళ్లు మన వాటా మనకు దక్కేటట్టు చూస్తాం. నెంబర్ 1, ఓకే కృష్ణా నదిలో కానీ గోదావరి కానీ. నెంబర్ 2, మేడిగడ్డ అనేది హై కాస్ట్ లో చదువు చారడు బలపాలు తెచ్చాడు అంటారు. దానికి ప్రత్యామ్నాయంగా తమ్మిడి హట్టుతోని ఒక 2-3 వేల కోట్లతోని, అదే అంటే ఉన్న ప్రాజెక్టు వదిలేం పెట్టాం, అవసరం లేకుండా దీన్ని కూడా ఎట్లా కట్టించబట్టి ఏమన్నా ఉంటే దీన్ని కూడా యూజ్ చేస్తాం. దీన్ని ఏదో కేసీఆర్ అంటే కేసీఆర్ డబ్బులు కావు కదా, ఇది తెలంగాణ ప్రజలే కదా, రోజు నెల కిస్తే కడుతూనే ఉన్నాం కదా, ఈఎంఐ కడుతూనే ఉన్నాం కదా, దాన్ని కూడా వాడుకుంటూ గ్రావిటీతో వస్తుంది. 2 లక్షలు ఆదిలాబాద్లో వస్తుంది. నెంబర్ 1. దేవాదాల మీద ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే 100 టీఎంసీలు ఆల్రెడీ బ్యారేజ్ అయిపోయింది, అది కడుతుంది. అదేవిధంగా సీతారామ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. ఈ యొక్క ఏదైతే ఉందో మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దానికి ఇంతవరకు వాటర్ సోర్స్ కొన్ని ఇంటేక్ ఇవ్వలేదండి. రిజర్వాయర్లన్నీ కట్టిపెట్టిండు, తవ్విపెట్టిండు, ఎందుకంటే ఎక్కువ మనీ కమిషన్ దొరుకుతుందని. ఎస్ఎల్బిసి కంప్లీట్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నీకు తెలుసా మహేష్, ఎందుకంటే నేను ఇరిగేషన్ సబ్జెక్ట్ కానీ అన్నీ చదువుతాను కాబట్టి, 30,000 చెరువులు ఉన్నాయి. మీకు తెలుసా? బై టుడే తెలంగాణ ఈస్ రిచ్. ఓకే, మిషన్ కాకతీయ ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? మిషన్ కాకతీయ ఆఫ్టర్ ఆల్ నాకు అంటే అరౌండ్ 6,000-7,000 కోర్సే. ఈరోజు దాని ఎఫెక్ట్ ఉంది. కానీ నేను చెప్పాను అప్పుడు కూడా కేసీఆర్కి, సార్ మిషన్ కాకతీయతో పాటు మిషన్ లింకింగ్ కెనాల్స్ పెట్టండి. ఎందుకంటే ఏదైతే గొలుసు కట్ చెరువులో చాలా వరకు పుడకపోయినాయి, ఓ పెద్ద పెద్ద మిషన్లు వచ్చినాయి, ఆ పాత ఎప్పుడో బై గ్రావిటీ పోతాయి. ఎందుకంటే వర్షం పడే ప్రతి చుక్క మన తెలంగాణలో ఇంకిపోతే ఏ పెద్ద రిజర్వాయర్లు అక్కర్లేదు. ఈరోజు మీకు తెలుసా 30 లక్షల బోర్లు ఉన్నాయి మన తెలంగాణలో ఈరోజు. ఓకే, పంట ఎందుకు పండుతుంది అనుకున్నాం? ఎలక్ట్రిసిటీ నో ప్రాబ్లం, ఫర్టిలైజర్ నో ప్రాబ్లం, ఎంఎస్పి నో ప్రాబ్లం, ప్రొక్యూర్మెంట్ నో ప్రాబ్లం, మోడీ గారు వచ్చినప్పటి నుంచి. ప్లస్ మోడీ గారి యొక్క యాదృచ్ఛికం కానీ దేశం మొత్తంలో వర్షాలు 10 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం పడట్లే, పుష్కలం. ఓకే సార్, ఇన్ని చేస్తున్నారు మోడీ గారు మన దేశం కోసం, మరి తెలంగాణలో ఎందుకు అధికారం రావట్లేదు అంటారు? మరి ఏం మిస్టేక్ అయి ఉండొచ్చు తెలంగాణలో అధికారం రావడానికి? అంటే ఇంకోటి ఏంటంటే చెప్పేది మీరు అడిగారు కదా ఒక ప్రశ్న. మనం గతంలో బీజేపీ ఏముండే, గతంలో ఏముండే నామమాత్రం, ఒక ఎమ్మెల్యే ఉండే, 3 ఎమ్మెల్యే, దాని నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు కదా, 8 మంది ఎంపీలు అయ్యారు కదా, దాదాపు 76 లక్షలు, 35% ఓటు బ్యాంక్ వచ్చింది కదా, ఆల్మోస్ట్ ప్రభుత్వానికి చేరులోనే ఉన్నాం కదా. సెకండ్ ఏంటంటే జనరల్లీ బీజేపీ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ మనీ పాలిటిక్స్. మీకు తెలుసు కదా, ఓటర్లకు డబ్బులు ఇచ్చడం అనేది అలవాటు లేదు. తెలంగాణలో కేసీఆర్ వచ్చాక గతంలో స్టార్ట్ అయింది కానీ తక్కువ ఉండే, కేసీఆర్ వచ్చాక ప్రతిదీ కొనుడైపోయింది. ఓటు దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి, ఎంపీడీ దగ్గర నుంచి, అసలు ఎందుకంటే కుప్పలతో టన్నుల కొద్దీ, మీకు తెలియదు, యూ డోంట్ నో, నువ్వు ఆశ్చర్యపోతావు. దే హ్యావ్ టన్స్. ఓకే, ధాన్యం రాసులు గోదాంలో పోస్తారు కదా, అట్లా ప్రజల్ని కరప్ట్ చేశారు. సో ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు. బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీ జర్నలిస్టులు అంటే వాళ్ళందరూ కాన్షియస్గా ఆలోచించి, మీ భవిష్యత్తు ఆలోచించి, తెలంగాణ భవిష్యత్తు కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ వస్తే
కావాలనుకుంటే బీజేపీకి ఓటేయాలి, మీరు సపోర్ట్ చేయాలి. సార్ ఇంకోటి బీజేపీ అంటే మెయిన్ మత రాజకీయాలు చేస్తారు, వాళ్ళ మధ్యలో వాళ్ళకే విభేదాలు ఉంటాయని కూడా కామెంట్ చేస్తున్నారు సార్. నిజమే అంటారా ఇవన్నీ? ఈ రోజు ఎందుకంటే రాజాసింగ్ గారు వీళ్ళంతా విడిపోతున్నారు, కలుస్తున్నారు కదా. ఒకటి చెప్పనా, బీజేపీ హిందుత్వ పార్టీ, అందులో డౌట్ లేదు. నేషనలిస్టిక్ పార్టీ, అందులో డౌట్ లేదు. మరి ఈ దేశం ఎవరిదండి? నెంబర్ 1 క్యాస్టిస్ట్ పార్టీ ఎవరండి? కాంగ్రెస్. నెంబర్ 1 కమ్యూనిస్ట్ ఇది కరప్షన్ పార్టీ ఎవరండి? కాంగ్రెస్. నెంబర్ 1 కమ్యూనల్ పార్టీ ఏదండి? కాంగ్రెస్. 85% ఉన్నటువంటి హిందువుల తరపున మాట్లాడటం తప్ప? భారతదేశంలో రాముడి గుడి కట్టడం తప్ప? మీరు చెప్పండి. అండ్ మోడీ గారు ఇచ్చే ఒక్క స్కీములన్నా ఏదన్నా హిందువులకు పరిమితమా? మీరు చెప్పండి. ఓకే. ఫ్రీ రేషన్ ఏమన్నా ఒక మతానికి పరిమితమా? లేకుంటే ఫర్టిలైజర్ ఎవరు మతానికి పరిమితమా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన మతానికి పరిమితమా? పిఎం కిసాన్ నిధి మతానికి పరిమితమా? ఉచిత వ్యాక్సిన్ పథకం మతానికి పరిమితమా? రోడ్లు మతానికి పరిమితమా? రిజర్వాయర్లు మతానికి పరిమితమా? నేషనల్ హైవేస్ మతానికి పరిమితమా? ఎయిర్పోర్ట్లు మతానికి పరిమితమా? ఓకే. అరే, ఒక గుడి కట్టుకుంటే దాని మతం హిందూ దేశంలో ఉండకుండా ఇది మన హిందువుల యొక్క మైండ్ సెట్ అట్లా తయారు చేశారు. ఓకే. కానీ మోడీ గారు వచ్చిన కాంచి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు నువ్వు చిన్నగా ఉండొచ్చు, అవును సార్. ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు అయినాయి హైదరాబాద్లో. నువ్వు పుట్టినవో లేదో, నేను డాక్టర్గా ఉంటే ఉస్మానియాలో కత్తులు పట్టుకొని వచ్చేది, పొట్టలు దిగి రోజుకు 30-40 ఆపరేషన్లు మత కళ్ళాల్లో చేసేది. దేశంలో ఇప్పుడు ఎక్కడైనా మత కళ్ళాల్లో కనిపిస్తున్నాయండి? లేదు సార్. మన వేరే దేశాలు, ముస్లిం దేశాలన్నీ మన పక్కన నిలబడ్డాయా లేవా? ముస్లిం దేశాలన్నీ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా కానీ ఇతర కానీ, ఎందుకంటే దేనో మత ఛాందస్వవాదానికి వ్యతిరేకం. మోడీ గారు ఏమి నినాదం ఇచ్చారు? సబ్కే సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? లేదు సార్. ఇప్పుడు ఒకటి మన బంజారాహిల్స్లో గుడి కూలగొట్టారు. అవును సార్. అది ఈడికి రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం అంటే ఒక మసీద్ కూలబెట్టారు. అది గవర్నమెంట్ భూమి అనేసి కూడా అంటున్నారు కదా సార్. ఏ ప్రపంచంలో ఉన్నదంతా గవర్నమెంట్ భూమి. వక్ఫ్ భూమి అంతా గవర్నమెంట్ భూమే కదా. ఐమ్ టెల్లింగ్ యూ, వక్ఫ్ ల్యాండ్ అంతా గవర్నమెంట్దే కదా. ఎస్. ఓ మసీద్ కూలబెట్టం. హిందువులు కనీసం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తెచ్చుకోవాలి. నువ్వు ట్యాక్స్ కడతావు కదా, ఇల్లు బిల్లు కడతావు కదా, అవును సార్. కరెంట్ బిల్లు కడతావు కదా. మరి ఓల్డ్ సిటీకో రూలు, నీకో రూలా? ఇంటి కడితే పర్మిషన్ తీసుకుంటావా? మరి ఓల్డ్ సిటీలో ఎవడు పర్మిషన్ తీసుకోడు, ఎవడు కరెంటు బిల్లు కట్టాడు, వాడు నల్లా బిల్లు కట్టాడు. అది సెక్యులర్ రాజకీయమా? ఓకే. మీరు సింపుల్గా ఆలోచించారు. లెట్ మీ టెల్ యూ, హిందువులు ఒక్కలే ప్రపంచంలో, హిందూ మతమే సెక్యులర్, మిగతా అన్నీ మతతత్వమే. మనం ఏమంటామండి, మా అన్ని పండుగలే పోతాం కదా, పీల పండుగ కూడా పోతాం కదా. అవును సార్. మరి వాళ్ళు వస్తారా? ఆలోచించు. నీ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు కదా. ఎప్పుడన్నా నువ్వు పోతావు, ఎప్పుడన్నా పిలిస్తే దర్గాకు పోతావు, పోతాం సార్. కావాలంటే టోపీ పెట్టుకుంటావు, ఆ గ్రీన్ది వేసుకుంటావు. ఎప్పుడైనా గుడికి వచ్చేసి బొట్టు పెట్టుకుని ప్రసాదం ఇవ్వు. అదే కదా సార్, ఎందుకు రారనేసి ఒక కన్ఫ్యూజన్. అదే కదా నీకు తెలివి తక్కువ పని. హిందువులు నువ్వు ఏది చేస్తావో వాళ్ళు కూడా అదే. ఇప్పుడు వాళ్ళు కూడా హిందువులే కదా. ఏదో మధ్యలో ఓ 500 ఏళ్ల కిందనో 400 ఏళ్ల కిందనో కత్తి పెడుతున్నావో, మెడ ఏదో తాయిలం ఇస్తున్నావో మతం మారిన, అంతే కదా. ఓకే. నువ్వు స్కూల్ చదువుకున్నప్పుడు జీసస్ మొక్కుతావు, క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో. మరి ఒక క్రిస్టియన్ వచ్చేసి ప్రసాదం తీసుకోవాలంటే ఏందో అదేదో విషయంలాగా చూస్తారండి పిచ్చి నా కొడుకులు. అసలు క్రిస్టియానిటీ, ముస్లిం అందరూ ఆ మతాలన్నీ పుట్టినాయి హిందువుల నుంచి. ఓ ప్రశ్న వేసుకో. అవును సార్. ఇది చాలా మంది కన్ఫ్యూజన్, అసలు ఎందుకు వచ్చే ఈ మతాలు అనేసి. హిందువులు ఎప్పుడన్నా నువ్వు అట్లా భేదభావం చూస్తావా? ఈ మత ఛాందస్సు కాంగ్రెస్ వల్ల ఇది ప్రాబ్లం. కాంగ్రెస్, బీఆర్ఎస్. సార్ ఫైనల్ గా జూబ్లీ బై ఎలక్షన్స్ బీజేపీ క్యాండిడేట్ ఫైనల్ చేస్తేనే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు అంటున్నారు. చూడు, ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. బీజేపీ క్యాండిడేట్ ఎప్పుడు ముందర డిక్లేర్ చేసే అలవాటు లేదు. బీజేపీ ఈజ్ క్యాడర్ బేస్ పార్టీ, నాట్ ఏ లీడర్ బేస్ పార్టీ. అండర్స్టాండ్? ఓకే. సో వీఆర్ డూయింగ్ ఆల్ ద వర్క్. అక్కడ జరగవలసిన పని మొత్తం చేస్తూనే ఉన్నాము. ముందు ఎప్పుడు అవసరమో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్దలు కూర్చొని సర్వే రిపోర్ట్ చూసుకొని అక్కడ లోకల్ బలబలాలు చూసుకొని డిక్లేర్ చేస్తాం. ఓకే. ఏదో క్యాండిడేట్, కాంగ్రెస్ అంటే క్యాండిడేట్ మీద బతుకుతారు, బీఆర్ఎస్ అయితే క్యాష్ అండ్ క్యారీ పార్టీ. బీజేపీ అట్లా కాదు కదా. ప్రతి బూత్లో, ప్రతి వార్డులో బీజేపీ కార్యకర్తలు
వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. సార్ మీరు ఇంకోటి మేము విన్నాం, మీరు డాక్టర్ చాలా సర్జరీలు ఫ్రీగా చేస్తుంటారు, ప్రజలకు కూడా చాలా హెల్ప్ చేస్తుంటారు. సో అలాంటిది మీరు ఇంత సేవా కార్యక్రమాలు చేసినా కూడా ఎందుకు ఓడిపేశారు సార్? పాలిటిక్స్ డిఫరెంట్, క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటాయి, మనీ పాలిటిక్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఓడిపోవడానికి ప్రధాన కారణం మా పార్టీ. అందులో 6 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఓకే. నేను ప్రోయాక్టివ్గా ఉండేది. నేనేమో ఎవరిని భయపడేటోని, గౌరవం ఇస్తా కానీ భయపడవు. అవును సార్. ఎవరికి అడుగుబడి ఉండను. ఎవరికైనా కష్టపడి నడ్డా గారి, మోడీ గారి ఎమ్మడిపడి రాష్ట్రానికి ఎయిమ్స్ తెచ్చిన గంత నాది. రోజు 3,000 మంది ఊపి బయట 10 లక్షల ఆపరేషన్ 10 రూపాయలకు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి కేంద్రీయ విద్యాలయం తెచ్చిన గంత నాది. ఎగ్జాంపుల్, పాస్పోర్ట్ కేంద్రం తెచ్చిన గంత నాది. నేను విఐపి ఎంపీ కాదు, నాకేం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం నా ముఖం, నా పనితీరు తీసి నడ్డా గారు అయితే డాక్టర్ సాబ్ अब मेरे को पूछो मत, मैं दे देता हूँ, आपके मुँह देख के देता हूँ, నీ కొరకు ఇస్తున్నా. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే అలా కోపం, కమిట్మెంట్ కూడా లేదు. ఓకే. అది తట్టుకోలేకపోయారు. ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా. నేను అనుకున్నాను కేసీఆర్ అంటే ఒక పెద్ద నాయకుడు, నేను ఆయన అనుచరుడిని, ఒక కొడుకు పైకి వస్తుంటే చూసి సంతోషిస్తాడు అనుకున్నాను. కానీ నేను చేస్తుంటే పనులు ఆయనలో నా పట్ల ద్వేషం పెరగటం అనేది కళ్ళల్లో చూశాను. నా మీద ప్రేమ ఉంటే ద్వేషం ఉండరు. ఎందుకంటే స్ట్రైట్. ఫైనల్గా బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మొత్తానికి? బీజేపీ అనేది రేపు ఒకటి ఆర్గనైజేషన్ బలోపేతం, పొలిటికల్ ఫైట్, ప్లస్ మా యొక్క ఉన్న శక్తియుక్తులు ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ, పాపులర్ నాయకులందరినీ రంగంలోకి దింపి ప్రజల మన్ననలు పొంది రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఓకే. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అయితే ఎస్పెషల్లీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజలు కూడా చాలా అర్థం చేసుకుంటారు అనేసి అనుకుంటున్నా. సో ఎవరికి ఇవ్వాల్సిన రిజల్ట్ వాళ్ళకి ఇస్తారేమో అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.